వెల్కమ్ టు మై సెషన్. ఈ సెషన్లో నేను బిఎస్సి కంప్యూటర్స్ అండ్ బీకామ్ కంప్యూటర్స్ లేదా ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ కోసం పైథాన్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి వాటికి మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మీ యొక్క ఎగ్జామ్స్లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఇందులో చూడండి, ఫస్ట్ది ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్. So explain about various objects in Python. సో ఇక్కడ మీరు ఇవి గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ డేటా టైప్స్? ఫస్ట్ వాట్ ఆర్ డేటా టైప్స్, నెక్స్ట్ వాట్ ఆర్ కలెక్షన్స్, నెక్స్ట్ సీక్వెన్సెస్, నెక్స్ట్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, నెక్స్ట్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, నెక్స్ట్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ డేటా టైప్స్ int, float, string, boolean, none type, complex, list, tuple, set అండ్ డిక్షనరీ. ఇవి డేటా టైప్స్. ఇందులో కలెక్షన్స్ ఏమున్నాయి? కలెక్షన్స్ కెన్ స్టోర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి కలెక్షన్స్ని యూజ్ చేస్తారు. కలెక్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. నెక్స్ట్ వీటిలో సీక్వెన్సెస్ ఏమేమి ఉన్నాయి? సీక్వెన్సెస్లో డేటా అనేది ఇండెక్సింగ్ని బేస్ చేసుకుని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30 తీసుకున్నాను. ఇవి మెమరీలో ఇండెక్సింగ్ని బేస్ చేసుకుని ఒక ఆర్డర్లో స్టోర్ అవుతాయి. దీని యొక్క ఇండెక్స్ 0, నెక్స్ట్ దీని యొక్క ఇండెక్స్ 1, నెక్స్ట్ దీని యొక్క ఇండెక్స్ 2, 0, 1, 2 ఇండెక్సింగ్ని బేస్ చేసుకుని వాల్యూస్ స్టోర్ అవుతాయి. సో మరలా మనం వాటిని యాక్సెస్ చేయాలంటే ఆ ఇండెక్సింగ్ని యూజ్ చేసి వాల్యూస్ని యాక్సెస్ చేయొచ్చు. అంటే ఎక్స్ ఆఫ్ 0 ఇట్ ప్రింట్స్ 10, ఎక్స్ ఆఫ్ 0 10 ప్రింట్ చేస్తుంది, ఎక్స్ ఆఫ్ 1 20 ప్రింట్ చేస్తుంది, ఎక్స్ ఆఫ్ 2 30ని ప్రింట్ చేస్తుంది. సో వీటిని సీక్వెన్సెస్ అంటారు. ఒక ఆర్డర్లో ఇండెక్సింగ్ని బేస్ చేసుకుని సీక్వెన్షియల్ ఆర్డర్లో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి. వాటిని సీక్వెన్సెస్ అంటారు. ఇక్కడ స్ట్రింగ్, లిస్ట్, టపుల్ ఇవి సీక్వెన్సెస్. నెక్స్ట్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. ఏ ఆబ్జెక్ట్లో ఎలిమెంట్స్ అయితే చేంజ్ అవుతాయో, ఏ ఆబ్జెక్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం మాడిఫై చేయగలము, యాడ్ చేయగలము, డిలీట్ చేయగలము, ఆ ఆబ్జెక్ట్స్ని మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటారు. So elements can be changed in mutable objects. We can add, we can modify, we can delete elements in these objects. వాటిని మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఓకే, ఏమేమి ఉన్నాయి? లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం మాడిఫై చేయొచ్చు. సెట్, డిక్షనరీ ఇవి మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. సో వీ కెన్ మాడిఫై ద ఎలిమెంట్స్ ఇన్ దీస్ ఆబ్జెక్ట్స్. అండ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, వీ కెనాట్ మాడిఫై ద ఎలిమెంట్స్ ఇన్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. అంటే ఇక్కడ యాడ్ చేయలేము, మాడిఫై చేయలేము, డిలీట్ కూడా చేయలేము. వాటిని ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఏమేంటి? స్ట్రింగ్ ఒకటి, నంబర్ ఒకటి, టపుల్ ఒకటి, ఇవి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. మరి ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఏ ఆబ్జెక్ట్స్ మీద అయితే మనం ఫర్ లూప్ని యూజ్ చేసి వాటిలో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్స్ని ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఏ ఆబ్జెక్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం ఫర్ లూప్ యూజ్ చేసి యాక్సెస్ చేయగలము ఆ ఆబ్జెక్ట్స్ని ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అంటారు. స్ట్రింగ్ ఒకటి, లిస్ట్ ఒకటి, టపుల్ ఒకటి, సెట్ ఒకటి, డిక్షనరీ ఒకటి, ఇవి ఇటరబుల్ ఆబ్జెక్ట్స్. సో వేరియస్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, వేరియస్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్ అంటే వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ ఒకసారి ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ గురించి నేను చెప్తున్నాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఏ లిస్ట్. So for I in X, now print I, so we can access the individual elements from these objects. సో ఇక్కడ లిస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని నేను ఇలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, సింపుల్ గా యాక్సెస్ చేశాను ఫర్ ఐ ఇన్ ఎక్స్. ఒకవేళ ఇది టపుల్ అయితే
మీకు రౌండ్ బ్రాకెట్స్ లో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే అది టపుల్. సో ఇదిగో యాక్సెస్ చేసాం. ఒకవేళ ఇది సెట్ అయితే మల్టిపుల్ ఎలిమెంట్స్ కర్లీ బ్రేసెస్ లో ఉంటే అది సెట్. ఒకవేళ ఇది స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు రమ్య. నా ఫర్ ఐ ఇన్ స్ట్రింగ్. సో చూస్తున్నారు కదా, ఫర్ లూప్ ని యూజ్ చేసి ఈ ఆబ్జెక్ట్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయొచ్చు. అందుకే వీటిని ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో సీక్వెన్సెస్ ఏమేమి ఉన్నాయి? స్ట్రింగ్, లిస్ట్ అండ్ టపుల్. మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి? లిస్ట్, సెట్, డిక్షనరీ. ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి? స్ట్రింగ్, నంబర్, టపుల్. ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి? స్ట్రింగ్, లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీ. ఇందులో మీకు లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీస్ ని కలెక్షన్స్ లేదా డేటా స్ట్రక్చర్స్ అంటారు. ఓకే, ఇది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నెక్స్ట్ జస్ట్ ఒక ఐడియా ఇవ్వడానికి ట్రై చేస్తాను. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్? వాట్ ఆర్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్? వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. సో ఇక్కడ వాట్ ఈస్ వేరియబుల్? ఏ వేరియబుల్ ఇస్ ఏ టెంపరరీ memory location to store values. In programming, the data is stored in variables. For example, 101 రమ్య 10th క్లాస్ ఉంది. ఈ డేటాని మనం ప్రోగ్రామ్ ద్వారా ఎలా ఎంటర్ చేస్తాం? త్రూ వేరియబుల్స్ స్టోర్ చేయాలి. అంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 101, నేమ్ ఇస్ ఈక్వల్ టు రమ్య, క్లాస్ ఇస్ ఈక్వల్ టు 10, CLAS కానీ అదే. ఇవి వేరియబుల్స్. స్టూడెంట్ నెంబర్, నేమ్, క్లాస్ అనేవి వేరియబుల్స్. డేటాని డైరెక్ట్ గా స్టోర్ చేయలేము, వేరియబుల్స్ లో స్టోర్ చేస్తాం. వాట్ ఆర్ వేరియబుల్స్? వేరియబుల్స్ ఆర్ టెంపరరీ మెమరీ లొకేషన్స్ టు స్టోర్ వాల్యూస్. ద డేటా ఈస్ స్టోర్డ్ ఇన్ వేరియబుల్స్. ఓకే, ఇది మీకు పైథాన్ కిను అదర్ లాంగ్వేజెస్ కి డిఫరెన్స్ ఏంటో చూడండి. ఇక్కడ సపోజ్ ఇది పైథాన్ ఎలా స్టోర్ చేస్తాను, మీరు C++ జావాలో అయితే ఈ విధంగా స్టోర్ చేయాలి, అంటే ఇన్క్లూడింగ్ ద డేటా టైప్. బట్ ఇక్కడ మీరు ఇలా స్టోర్ చేస్తారు. పైథాన్ C++ జావాలో అయితే ఇలా స్టోర్ చేస్తారు. మీరు వాటి యొక్క డేటా టైప్స్ తో సహా స్టోర్ చేయాలి. కానీ ఇక్కడ మనకి పైథాన్ లో డేటా టైప్ ని స్పెసిఫై చేయక్కర్లేదు. ఆటోమేటిక్ గా స్టూడెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 101 అన్నప్పుడు 101 అనేది ఇంటిజర్ కాబట్టి ఆటోమేటిక్ గా ఇంట్ అనేది తీసుకుంటుంది. మీకు ఇక్కడ నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా చూడండి. స్టూడెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 101. నా టైప్ ఆఫ్ ఎస్ఎన్ఓ, ఇప్పుడు చూడు దాని డేటా టైప్ ఇంటిజర్. మరి ప్రింట్ ఎస్ఎన్ఓ 101. ఐడి ఆఫ్ ఎస్ఎన్ఓ మెమరీ అడ్రస్. చూడండి ఇక్కడ స్టూడెంట్ నెంబర్ ఇస్ 101. ప్రింట్ స్టూడెంట్ నెంబర్, ఇట్ ప్రింట్స్ 101. టైప్ ఆఫ్ ఎస్ఎన్ఓ, ఇట్ ప్రింట్స్ ద డేటా టైప్. ఐడి ఆఫ్ ఎస్ఎన్ఓ, ఇట్ ప్రింట్స్ ద మెమరీ లొకేషన్. ఓకే, సో ఇక్కడ మీకు పైథాన్లో దాని డేటా టైప్ ని స్పెసిఫై చేయక్కర్లేదు, డైరెక్ట్ గా మనం ఈ విధంగా స్టోర్ చేసేయచ్చు. దీన్ని ఏమంటారంటే దిస్ ఫీచర్ ఇస్ కాల్డ్ డైనమిక్ టైప్ లాంగ్వేజ్. డైనమిక్ టైప్ అంటారు. అందుకే పైథాన్ డైనమిక్ టైప్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. అంటే వీ డోంట్ నీడ్ టు వీ డోంట్ నీడ్ టు స్పెసిఫై ద డేటా టైప్ ఇన్ పైథాన్, ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అందుకే దీన్ని డైనమిక్ టైప్ లాంగ్వేజ్ అంటారు. సో ఇది వేరియబుల్స్ గురించి మీరు ఈ విధంగా రాయొచ్చు. అండ్ వేరియబుల్ అసైన్మెంట్ రూల్స్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వేరియబుల్ అసైన్మెంట్ రూల్స్. వేరియబుల్ అసైన్మెంట్ రూల్స్ ఏంటంటే ద వేరియబుల్ నేమ్ must start with a letter or underscore. ఒక వేరియబుల్ నేమ్ అనేది ఒక లెటర్ తో గానీ, అంటే ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్ స్కోర్. ఫస్ట్ క్యారెక్టర్ అనేది క్యారెక్టర్ అయినా అయి ఉండాలి, అండర్ స్కోర్ అయినా అయి ఉండాలి. డోంట్ యూస్ ఏ నంబర్ యాజ్ ద ఫస్ట్ ఎలిమెంట్. నంబర్ని కానీ యూజ్ చేయొద్దు.
అంటే వేరియబుల్లో ఫస్ట్ క్యారెక్టర్గా నంబర్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్, కీవర్డ్స్ ఆర్ నాట్ అలౌడ్. కీవర్డ్స్ని యూజ్ చేయొద్దు. ఇక్కడ కీవర్డ్స్ అంటే ఏమొస్తాయంటే మీకు సో పైథాన్లో 35 కీవర్డ్స్ ఉంటాయి. కీవర్డ్స్ అనేవి రిజర్వ్డ్ వర్డ్స్. సో రిజర్వ్డ్ వర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్స్గా యూజ్ చేయకూడదు. అంటే అండ్, ఆర్, నాట్, వైల్, ఫర్, ఇఫ్, ఎల్స్, ఎల్ఇఫ్ ఇలాంటి స్పెసిఫిక్ స్పెషల్ రిజర్వ్డ్ వర్డ్స్ని కీవర్డ్స్ అంటారు. కీవర్డ్స్ని ఇక్కడ వేరియబుల్ నేమ్స్గా యూజ్ చేయకూడదు. నెక్స్ట్, స్పేసెస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్. వేరియబుల్ నేమ్లో స్పేసెస్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఉండకూడదు. సో ఇదంతా వేరియబుల్స్ కి సంబంధించి రాస్తారు. నెక్స్ట్, వాట్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ పైథాన్? సో ఇక్కడ డేటా టైప్స్ అంటే ది వేరియబుల్ కెన్ స్టోర్ ద వేరియబుల్ కెన్ స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్. ద వేరియబుల్ కెన్ స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అంటే వేరియబుల్లోకి ఎలాంటి డేటానైనా మనం ఎంటర్ చేయొచ్చు. ద టైప్ ఆఫ్ వాల్యూ that is stored in a variable is called data type. The type of value is called data type. ఒక వేరియబుల్లోకి ఎంటర్ చేసే వాల్యూ యొక్క టైప్ ని డేటా టైప్ అంటారు. ఇక్కడ డేటా టైప్స్ ఏమున్నాయి? ఇంట్ ఒకటి, ఫ్లోట్ ఒకటి, స్ట్రింగ్ ఒకటి, బులియన్ ఒకటి, నన్ టైప్ ఒకటి, కాంప్లెక్స్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. వీటిని వేరియబుల్స్, ఇవి డేటా టైప్స్. ఇవన్నీ డేటా టైప్స్. సో ఇంట్, ఇంట్ అంటే ఇంటిజర్. ఫర్ ఎగ్జాంపుల్ 10, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇది ఇంటిజర్ డేటా టైప్. నెక్స్ట్, ఫ్లోట్, ఇట్ కెన్ స్టోర్ రియల్ నెంబర్స్. ఇక్కడ ఇంటిజర్ అంటే మీకు నంబర్ వితౌట్ డెసిమల్ పాయింట్స్, నంబర్ వితౌట్ డెసిమల్ పాయింట్స్. ఫ్లోట్ అంటే రియల్ నెంబర్, అంటే నంబర్ విత్ డెసిమల్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 12.75 ఇవన్నీ ఫ్లోట్ లోకి వస్తాయి. నెక్స్ట్, స్ట్రింగ్, ఎనీ వాల్యూ enclosed in quotations. Any value enclosed in quotations string అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ 3000, 2000 ఇవన్నీ స్ట్రింగ్స్ అవుతాయి. రాజోల్ ఇవన్నీ స్ట్రింగ్స్ అవుతాయి. మీకు ఏదైనా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ నెంబర్స్ కానీ సింగిల్ క్యారెక్టర్ కానీ కొటేషన్స్ లో ఉంటే అది స్ట్రింగ్ ఇక్కడ. నెక్స్ట్, బులియన్, బులియన్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇవి బులియన్ వాల్యూస్. మీరు ట్రూ రాసేటప్పుడు, ఫాల్స్ రాసేటప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ కంపల్సరీ అప్పర్ కేసులో ఉండాలి, అది బులియన్. నెక్స్ట్, నన్ టైప్ లో నల్ వాల్యూస్ కానీ మిస్సింగ్ వాల్యూస్ కానీ ఉంటాయి ఇక్కడ. నన్ టైప్ డేటా టైప్ అది. సో ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్, బులియన్, నన్ టైప్. కాంప్లెక్స్, కాంప్లెక్స్ లో రియల్ నంబర్ అండ్ ఇమాజినరీ నంబర్ కాంబినేషన్, రియల్ నెంబర్ అండ్ ఇమాజినరీ నెంబర్ కాంబినేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2+3j లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5+10j, జే ఇవ్వాలి లాస్ట్ లో. సో ఇది కాంప్లెక్స్ నెంబర్. ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్, బులియన్, నన్ టైప్, కాంప్లెక్స్, ఇవి ఇవి డిఫరెంట్ డేటా టైప్స్ ఇక్కడ. అండ్ లిస్ట్, టబుల్, సెట్, డిక్షనరీ గురించి చెప్తున్నాను చూడండి. లిస్ట్, లిస్ట్ ఈజ్ ఏ collection of elements enclosed in square brackets. List is a collection of elements enclosed in square brackets. For example, x is equal to 10, 20, 30, 40, 50. ఈ ఎలిమెంట్స్ అన్ని స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉన్నాయి, దీన్ని లిస్ట్ అంటారు. నెక్స్ట్, టపుల్. టపుల్ is a collection of elements enclosed in round brackets. For example, x is equal to 100, 200, 300, 400. So in round brackets, this is tuple. Next, set. Set is a
collection of elements enclosed in curly braces. X is equal to 10, 20, 30, 40, 50. కర్లీ బ్రేసెస్ లో ఉంటే అది సెట్ అవుతుంది. సో ఫైనల్లీ డిక్షనరీ ఈజ్ ఏ collection of key value pairs in curly braces. For example, x is equal to 1 is the key, Sunday is the value. 2 is the key, Monday is the value. 3 is the key, Tuesday is the value. So this is dictionary, key value pairs enclosed in curly braces. So list is a collection of elements enclosed in square brackets. Tuple is a collection of elements enclosed in round brackets. Set is a collection of elements enclosed in curly braces. Dictionary is a collection of key value pairs enclosed in curly braces. So we different data types in Python. Next. So next question. Explain about collections in Python. లేదా డేటా స్ట్రక్చర్స్ అని కూడా అంటారు. ఎక్స్ప్లెయిన్ కలెక్షన్స్ ఇన్ పైథాన్ చూద్దాం. సో ఫస్ట్ అది లిస్ట్. లిస్ట్కి సంబంధించి నేను దీని యొక్క ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లిస్ట్ ఈజ్ ఏ collection of elements enclosed in square brackets. It is ordered collection. It supports indexing and slicing. It is mutable object. It allows duplicate elements. It can store homogeneous and heterogeneous elements. సో ఇక్కడ చూడండి, లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, ఇక్కడ నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40, 50. సో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. సో ప్రింట్ ఎక్స్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆర్డర్డ్ కలెక్షన్. మీరు ఇక్కడ చూడండి, ఏ ఆర్డర్లో అయితే ఎలిమెంట్స్ ఎంటర్ చేశారో అదే ఆర్డర్లో స్టోర్ అవుతాయి, అదే ఆర్డర్లో యాక్సెస్ అవుతాయి. ఇది ఆర్డర్డ్ కలెక్షన్. నెక్స్ట్, ఇట్ సపోర్ట్స్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. It supports indexing and slicing. For example, print x of 0, it prints the first element. Print x of 1, it prints the second element. Print x of 2, it prints the third element. Print x of minus 1, it prints the last element in the list. Minus 2, 40. So it is indexing. And x of colon colon, it prints all elements. It is slicing all elements but in reverse. సో లిస్ట్ అనేది ఇండెక్సింగ్ ని స్లైసింగ్ ని సపోర్ట్ చేస్తుంది. సో మరలా చెప్తున్నా, ప్రింట్ ఎక్స్ ఆఫ్ 0, ఇట్ ప్రింట్స్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఎక్స్ ఆఫ్ 1, ఇట్ ప్రింట్స్ ద సెకండ్ ఎలిమెంట్. ఎక్స్ ఆఫ్ -1 prints the last element. Okay, it supports indexing and slicing. It is mutable object. మ్యూటబుల్ అంటే మనం ఎలిమెంట్స్ ని మాడిఫై చెయ్యగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ ఆఫ్ 0 is equal to 1000. నా ప్రింట్ ఆఫ్ ఎక్స్. సో ఫస్ట్ ఎలిమెంట్ చేంజ్ అయింది కదా, మాడిఫై చేయొచ్చు, అందుకే దీన్ని మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డెల్ ఎక్స్ ఆఫ్ 0, ఫస్ట్ ఎలిమెంట్ ని డిలీట్ చేసేస్తాను. సో ఇది మ్యూటబుల్ ఆబ్జెక్ట్. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ని యాడ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్, ఇట్ అలౌస్ డూప్లికేట్ ఎలిమెంట్స్. చూద్దాం. x is equal to 10, 20, 10, 20, 10, 20, 10, 20. So print x. It allows duplicate elements. Simple. Duplicate elements ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ కెన్ స్టోర్ హోమోజీనియస్ అండ్ హెటరోజీనియస్ ఎలిమెంట్స్. ఇవి హోమోజీనియస్ అంటే ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఇంటిజర్ వాల్యూస్. సో ఇందులో కొన్ని నేను మాడిఫై చేస్తున్నా. 10.12,
నెక్స్ట్ రమ్య, నెక్స్ట్ ట్రూ. సో డిఫరెంట్ డేటా టైప్స్ ఎంటర్ చేశాను, ఇది కూడా యాక్సెప్ట్ చేసింది. సో ఇక్కడ హోమోజీనియస్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ వాల్యూస్, హెటరోజీనియస్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్. డిఫరెంట్ డేటా టైప్స్ తోటి ఉన్న వాల్యూస్ ని హెటరోజీనియస్ అంటారు, సేమ్ డేటా టైప్ తోటి ఉన్న వాల్యూస్ ని హోమోజీనియస్ అంటారు. ఓకే, ఇది లిస్ట్ కి సంబంధించిన ఫీచర్స్ ఇవి. నెక్స్ట్ మరి టపుల్, టపుల్ చూద్దాం. Tuple is a collection of elements enclosed in round brackets. It is ordered collection. Next, it supports indexing and slicing. Next, it is immutable object. List is immutable object, but a tuple is immutable object. Next, it allows duplicate elements. Next, it can store homogeneous and heterogeneous elements. సో మీకు లిస్ట్కి టపుల్కి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఇది. లిస్ట్ అనేది మ్యూటబుల్, వీ కెన్ మాడిఫై ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్, బట్ వీ కెనాట్ మాడిఫై ద ఎలిమెంట్స్ ఇన్ ద టపుల్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా చూడండి. ఫస్ట్, వాట్ ఈస్ టపుల్? టపుల్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్ అని చెప్పాను. సో ఇప్పుడు చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30 in round brackets. So print type of X tuple. Next, it is ordered collection. Print X. ఏ ఆర్డర్ ఎలిమెంట్స్ ఇచ్చామో అదే ఆర్డర్ లో ప్రింట్. ఇట్ సపోర్ట్స్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఎస్, ఎస్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 100 గా మార్చాలనుకున్నాను. ఫస్ట్ ఎలిమెంట్ ని 100 చేయాలనుకున్నాను, యాక్సెప్ట్ చేయదు, ఇదిగో ఎర్రర్ వచ్చింది. బికాస్ tuple is immutable object, we cannot modify the elements in the tuple, and it allows duplicate elements. ఇది ట్రై చేద్దాం. x is equal to 10, 20, 10, 20, 10, 20 డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రింట్ x, ఎస్, ఇలా. సో టపుల్ లిస్ట్ లాగా టపుల్ కూడా ఇట్ కెన్ స్టోర్ హోమోజీనియస్ అండ్ హెటరోజీనియస్ ఎలిమెంట్స్. చూసుకోండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్? లిస్ట్ ఈజ్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్, టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మాడిఫై చేయగలం, బట్ టపుల్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మాడిఫై చేయలేము. నెక్స్ట్ సెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సెట్, సెట్ ఈజ్ ఏ collection of elements enclosed in curly braces. It is unordered collection. మీకు పైన చూస్తే లిస్ట్ అండ్ టపుల్ బోత్ ఆర్ ఆర్డర్డ్ కలెక్షన్స్. ఇక్కడ చూడండి, టపుల్ లో ఇది ఆర్డర్డ్ కలెక్షన్, లిస్ట్ లో కూడా చూడండి ఇది కూడా ఆర్డర్డ్ కలెక్షన్. అంటే ఏ ఆర్డర్ లో అయితే ఎలిమెంట్స్ ఎంటర్ చేసామో అవి ఇండెక్సింగ్ ని బేస్ చేసుకుని అదే ఆర్డర్ లో స్టోర్ అవుతాయి, అదే ఆర్డర్ లో యాక్సెస్ అవుతాయి. బట్ ఇక్కడ అలా కాదు, ఇది అన్ఆర్డర్డ్ కలెక్షన్, దాని ఇష్టం వచ్చిన ఆర్డర్ లో ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఇట్ డజంట్ సపోర్ట్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఈ సెట్ అనేది ఇండెక్సింగ్ ని స్లైసింగ్ ని రెండింటిని సపోర్ట్ చెయ్యదు. అవి చేస్తాయి, లిస్ట్ అండ్ టపుల్ రెండు కూడా ఇండెక్సింగ్ ని స్లైసింగ్ ని సపోర్ట్ చేస్తాయి, బట్ సెట్ డజంట్ సపోర్ట్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. నెక్స్ట్, ఇట్ ఈస్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్, పార్షియలీ మ్యూటబుల్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ 5, ఇట్ డస్ నాట్ అలౌ డూప్లికేట్ ఎలిమెంట్స్. ఇది డూప్లికేట్ ఎలిమెంట్స్ ని యాక్సెప్ట్ చేయదు. అండ్ ఇట్ కెన్ స్టోర్ homogeneous and heterogeneous elements. సో ఇక్కడ మీకు లిస్ట్ తోను టపుల్ తోను కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూద్దాం. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటి? సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ కర్లీ బ్రేసెస్. ఒకసారి ఇక్కడ చూడండి మీరు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30. నా టైప్ ఆఫ్ ఎక్స్, సో సెట్, ఇట్ ఈస్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ కదా. ఓకే, ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తున్నాను ఇంకా నేను, 40, 50, 60, 70, 80, 90. సో నా ప్రింట్ ఎక్స్, ఇవి ఆర్డర్డ్ కలెక్షన్, అన్ఆర్డర్డ్ కలెక్షన్, అన్ఆర్డర్డ్ కలెక్షన్.
మనం ఎంటర్ చేసింది అసెండింగ్ ఆర్డర్ లో ఉంది. బట్ ఇది ఎక్కడ ఎలా ఉందో చూడండి, 70, 40, 10, 80, 50 దాని ఇష్టం వచ్చిన ఆర్డర్ లో స్టోర్ చేసుకుంటారు సెట్ అనేది. అది అన్ఆర్డర్డ్ కలెక్షన్. ఇట్ డజంట్ సపోర్ట్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఫర్ ఎగ్జాంపుల్, print x of 0. Actually, I want to print the first element in the set, but it doesn't accept it because set doesn't support indexing and slicing. Set support చేయదు. నెక్స్ట్, ఇట్ ఈస్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్. మాడిఫై చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఇట్ డజంట్ అలౌ డూప్లికేట్ ఎలిమెంట్స్. ట్రై చేద్దాం. ఇట్ డజంట్ అలౌ డూప్లికేట్ ఎలిమెంట్స్. 10, 20, 10, 20, 10, 20. నా ప్రింట్ ఎక్స్ జస్ట్ 10, 20 మాత్రమే తీసుకుంది. ఆ డూప్లికేట్ ఎలిమెంట్స్ ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఇది సెట్. చూడండి, సెట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ కర్లీ బ్రేసెస్. ఇట్ ఈస్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్. ఇట్ డజంట్ సపోర్ట్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఇట్ ఈస్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్. ఇట్ డజంట్ అలౌ డూప్లికేట్ ఎలిమెంట్స్, బట్ ఇట్ కెన్ స్టోర్ హోమోజీనియస్ అండ్ హెటరోజీనియస్ ఎలిమెంట్స్. ఇక ఫైనల్ గా డిక్షనరీ. ఫస్ట్ పాయింట్, డిక్షనరీ is a collection of key value pairs enclosed in curly braces. Dictionary is a collection of key value pairs enclosed in curly braces. Next, it is mutable object. ఇందులో ఎలిమెంట్స్ ని మాడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్, కీస్ అండ్ వాల్యూస్ ఆర్ separated by colon and pairs are separated by commas. So keys and values separated by colons and pairs are separated by commas. ఇక్కడ ఇంకా నెక్స్ట్, we can access the value by using its key. కీని ఉపయోగించి దాని యొక్క వాల్యూని యాక్సెస్ చేయొచ్చు, అంతేకాని వాల్యూని యూజ్ చేసి దాని కీని యాక్సెస్ చేయలేము. కీని యూజ్ చేసి వాల్యూని యాక్సెస్ చేయగలం, బట్ వాల్యూని యూజ్ చేసి కీని యాక్సెస్ చేయలేము. నెక్స్ట్, కీస్ మస్ట్ బి యూనిక్. డూప్లికేట్ కీస్ ని యాక్సెప్ట్ చేయదు, బట్ వాల్యూస్ కెన్ బి డూప్లికేట్. కీస్ మస్ట్ బి యూనిక్ బట్ వాల్యూస్ కెన్ బి డూప్లికేట్. కీస్ అనేవి యూనిక్ గా ఉండాలి. డూప్లికేట్ కీస్ ఇస్తే యాక్సెప్ట్ చేయదు, బట్ వాల్యూస్ అనేవి డూప్లికేట్ ఉండొచ్చు. నెక్స్ట్, వీ కెన్ యాడ్, మాడిఫై ఆర్ డిలీట్ ఎలిమెంట్స్. దాన్ని మ్యూటబిలిటీ అంటారు. సో ఇక్కడ డిక్షనరీకి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 సండే, 2 కామా 2 కొలన్ మండే, కామా 3 ట్యూస్డే, 4 వెన్స్డే, 5 థర్స్డే, 6 ఫ్రైడే, 7 సాటర్డే. సో టైప్ ఆఫ్ ఎక్స్ మీరు చూడండి, డిక్షనరీ. ప్రింట్ ఎక్స్, ఇది వాల్యూస్ పెట్టాను. సో ఇవి డిక్షనరీకి సంబంధించిన పాయింట్స్. సో మీరు ఇక్కడ చూడండి, కలెక్షన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీకు అర్థమైంది కదా. ఇది ఎక్స్ప్లెయిన్ అబౌట్ కలెక్షన్స్ ఇన్ పైథాన్. అవి కంప్లీట్ గా లిస్ట్, టబుల్, సెట్ అండ్ డిక్షనరీకి సంబంధించిన ఫీచర్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, వాట్ ఈస్ ఎ లిస్ట్? ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్స్ ఆఫ్ లిస్ట్. మీకు ఆల్రెడీ లిస్ట్ కి సంబంధించి నేను ఇక్కడ ఫీచర్స్ చెప్పాను. సో ఇవి గుర్తుపెట్టుకోండి మీరు. ఇవి. సో ప్రశ్న ఏంటిది? వాట్ ఈస్ లిస్ట్? ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్స్ ఆఫ్ లిస్ట్ అన్నాడు కదా. సో ఇలా క్వశ్చన్ అడిగితే మీరు ఈ ఫీచర్స్ అన్ని కంపల్సరీ రాయండి. ఫస్ట్ ఆ ఫీచర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, ఇక్కడ దీని మీద మనం ఇంకా ఫంక్షన్స్ ఏమున్నాయి? లెన్ అనే ఫంక్షన్ ఒకటి, మిన్ ఒకటి, మ్యాక్స్ ఒకటి, లెన్ మిన్ మ్యాక్స్, సమ్ ఒకటి, సార్టెడ్ ఒకటి, ఎన్యూమరేట్. ఇవి ఫంక్షన్స్. అలాగే దీని మీద యూజ్ చేసే మెథడ్స్ ఏమున్నాయి? అపెండ్ అనేది ఒక మెథడ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్, అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్, పాప్, రిమూవ్, రివర్స్, కాపీ,
క్లియర్, కౌంట్, ఇండెక్స్, ఇవన్నీ మెథడ్స్. సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఒక లిస్ట్ కదా. వాట్ ఈస్ లిస్ట్? లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. నౌ లెన్ ఆఫ్ ఎక్స్, it counts the number of elements. Next, min of x, it prints the minimum value. Max of x, it prints the biggest value. Sum of x, it prints the total of values. Sorted of x, it prints the list in ascending order. Sorted of x, comma, reverse is equal to true. Now it prints the elements in descending order. సో ఇవి ఫంక్షన్స్. అలాగే అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్, పాప్, రిమూవ్, రివర్స్, కాపీ, క్లియర్, ఇవన్నీ మెథడ్స్. అపెండ్ ని యూజ్ చేసి వీ కెన్ యాడ్ అన్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయొచ్చు. ఎక్స్టెండ్ ని యూజ్ చేసి మల్టిపుల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయొచ్చు. ఇన్సర్ట్ ని యూజ్ చేసి మనకు కావలసిన లొకేషన్ లో ఒక సింగిల్ ఎలిమెంట్ ని యాడ్ చేయొచ్చు. పాప్ ని యూజ్ చేసి ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేయొచ్చు. రిమూవ్ ని యూజ్ చేసి ఎలిమెంట్ ని రిమూవ్ చేయొచ్చు. రెండు రెండు కూడా డిలీట్ చేయడానికి యూజ్ అవుతాయి. రివర్స్ అనే మెథడ్ ని యూజ్ చేసి ఎలిమెంట్స్ ని రివర్స్ చేయొచ్చు. కాపీ అనే మెథడ్ ని యూజ్ చేసి ఒక లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మరొక లిస్ట్ లోకి కాపీ చేయొచ్చు. క్లియర్ అనే మెథడ్ ని యూజ్ చేసి ఒక లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని క్లియర్ లేదా డిలీట్ చేసేయచ్చు. సో ఇవి మెథడ్స్. ఇంకా ఆపరేషన్స్ అంటే మీరు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లిస్ట్ ఉంది, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం అవడం కోసం నేను ట్రై చేస్తాను. ఫర్ ఐ ఇన్ ఎక్స్, ప్రింట్ ఐ. సో ఈ విధంగా ఒక లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇవి నేను కొన్ని మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. చాలా మందికి పైథాన్ లో అసలు ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందో తెలియకుండా, దాన్ని ప్రాక్టికల్ గా ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో తెలియకుండా ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అయ్యి థియరీ చదివి ఎగ్జామ్స్ కి వెళ్తున్నారు. నేను వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ సెషన్ ని మీకు కొంతవరకు నేను ట్రై చేస్తున్నా. మీకు కనీసం కొన్ని అర్థమైతే మీరు అప్పుడు అర్థం చేసుకుని ఎగ్జామ్ రాయగలరని. ఓకే, నెక్స్ట్. సో లిస్ట్ ఆపరేషన్స్. హౌ కెన్ యూ ట్రావర్స్ ఎ లిస్ట్ ఇన్ పైథాన్? సో ఇది ఓకే, ఎలా లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ఏ విధంగా ఎన్ని రకాలుగా యాక్సెస్ చేయొచ్చు చూద్దాం. ఇక్కడ ఒక లిస్ట్ తీసుకుంటున్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాను, 2 4 6 8 10 12 14 16 18 20. ఇక్కడ ఇండెక్సింగ్ ని యూజ్ చేసి మనం ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయొచ్చు. చూడండి, ప్రింట్ ఎక్స్ ఆఫ్ 0, ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అయింది. ప్రింట్ ఎక్స్ ఆఫ్ 1, ఇట్ ప్రింట్స్ ద సెకండ్ ఎలిమెంట్. ప్రింట్ ఎక్స్ ఆఫ్ 2, ఇట్ ప్రింట్స్ థర్డ్ ఎలిమెంట్. ప్రింట్ ఎక్స్ ఆఫ్ 3, ప్రింట్ ఫోర్త్ ఎలిమెంట్. సో ఇది పాజిటివ్ ఇండెక్సింగ్. పాజిటివ్ ఇండెక్సింగ్ ని యూజ్ చేసి ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేశాను. ఇప్పుడు నెగటివ్ ఇండెక్సింగ్ ని యూజ్ చేసి ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్రింట్ ఎక్స్ ఆఫ్ -1, -1 అనేది నెగటివ్ ఇండెక్సింగ్. ఇట్ ప్రింట్స్ ద లాస్ట్ ఎలిమెంట్. చూద్దామా, ఎక్స్ ఆఫ్ -1 అంటే 20 ప్రింట్ అవ్వాలి, అదిగో. నెక్స్ట్ ప్రింట్ ఎక్స్ ఆఫ్ -2, 18 ప్రింట్ అవ్వాలి. ప్రింట్ ఎక్స్ ఆఫ్ -3, 16 ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ -4, 14 ప్రింట్ అవ్వాలి. సో పాజిటివ్ ఇండెక్సింగ్ ని యూజ్ చేసి మనం యాక్సెస్ చేయొచ్చు. అలానే నెగటివ్ ఇండెక్సింగ్ ని యూజ్ చేసి కూడా మనం వాల్యూస్ ని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకెలా చేయొచ్చు, ఫర్ లూప్ యూజ్ చేసి. ఇక్కడ చూడండి, ఫర్ ఐ ఇన్ ఎక్స్, ప్రింట్ ఐ వాల్యూ ఇవి యాక్సెస్ అయినాయి. ఇలా ఈ విధంగా కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఇండెక్సింగ్ ని యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు, లేదా లూప్ ని యూజ్ చేసి కూడా ఒక లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ స్ట్రింగ్? ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ స్ట్రింగ్. ఎక్స్ప్లెయిన్ వేరియస్ స్ట్రింగ్ మెథడ్స్ ఇన్ పైథాన్. వాట్ ఈస్ స్ట్రింగ్? సో స్ట్రింగ్ అంటే ఏంటి? ఇక్కడ
A string is a collection of elements enclosed in quotations. A string is a collection of elements enclosed in quotations. Quotations లో ఉన్న ఏ ఎలిమెంట్ అయినా స్ట్రింగ్ అవుతుంది. సో ఇక్కడ ఎలిమెంట్ స్ట్రింగ్స్ కెన్ బి డిఫైన్డ్. Strings can be defined by using single quotations, comma, double quotations, or triple quotations. సో స్ట్రింగ్స్ ని సింగిల్ కొటేషన్స్ యూస్ చేసి యాక్సెస్ చేయొచ్చు, సింగిల్ కొటేషన్స్ తో డిఫైన్ చేయొచ్చు, డబుల్ కొటేషన్స్ తో డిఫైన్ చేయొచ్చు, ట్రిపుల్ కొటేషన్స్ కూడా యూస్ చేయొచ్చు. అయితే ఇక్కడ సింగిల్ అండ్ డబుల్ కొటేషన్స్ బోత్ ఆర్ సేమ్, బట్ ట్రిపుల్ కొటేషన్స్ ఆర్ యూజ్డ్ టు యాక్సెస్ మల్టీ లైన్ స్ట్రింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, స్ట్రింగ్ 1 ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ లో ఏ ఇచ్చాను, ప్రింట్ స్ట్రింగ్ 1 ఏ ప్రింట్ అయింది. అదే ఏని మనం డబుల్ కొటేషన్స్ లో కూడా ఇవ్వచ్చు, బోత్ ఆర్ సేమ్. అలాగే ఒక వర్డ్ ని స్టోర్ చేయాలనుకుంటున్నాను పైథాన్, డబుల్ కొటేషన్స్ యూజ్ చేయొచ్చు లేదా సింగిల్ కొటేషన్స్ లో కూడా ఇవ్వచ్చు. అదిగో సింగిల్ కొటేషన్స్ లో కూడా ఇవ్వచ్చు. ఇదిగో ఒక లైన్ ఉంది, చూద్దాం. ఆ లైన్ ని సింగిల్ కొటేషన్స్ లో ఇవ్వచ్చు లేదా డబుల్ కొటేషన్స్ లో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మీకు పైథాన్ లో సింగిల్ కొటేషన్స్, డబుల్ కొటేషన్స్ బోత్ ఆర్ సేమ్, బట్ ట్రిపుల్ కొటేషన్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ మల్టీ లైన్ స్ట్రింగ్స్ పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఓకే 1 2 3. నౌ ప్రింట్ స్ట్రింగ్. సో ఇలా మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు, పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు యూ మస్ట్ యూజ్ ట్రిపుల్ కొటేషన్స్. సింగిల్ క్యారెక్టర్ కానీ డబుల్ సింగిల్ క్యారెక్టర్ కానీ స్ట్రింగ్ కానీ ఒక లైన్ కానీ ఉన్నప్పుడు మనం సింగిల్ కొటేషన్స్ యూజ్ చేయొచ్చు లేదా డబుల్ కొటేషన్స్ ని యూజ్ చేయొచ్చు. బట్ మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు మాత్రం ట్రిపుల్ కొటేషన్స్ ని యూజ్ చేయాలి. ఓకే, ఇక లిస్ట్ మెథడ్స్ ఏమున్నాయి, సారీ స్ట్రింగ్ మెథడ్స్ ఏమున్నాయి. స్ట్రింగ్ మెథడ్స్ లో మెథడ్స్ ఫర్ చేంజ్ కేసుకు సంబంధించి అప్పర్ అనే మెథడ్ ఒకటి, లోయర్ అనే మెథడ్ ఒకటి, టైటిల్ అనే మెథడ్ ఒకటి, క్యాపిటలైజ్ అనే మెథడ్ ఒకటి, స్వాప్ కేస్ అనే మెథడ్ ఒకటి. ఇది చేంజ్ కేసుకి సంబంధించి అప్పర్ అనేది ఒక స్ట్రింగ్ ని అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేస్తుంది, లోయర్ అనేది ఒక స్ట్రింగ్ ని లోయర్ కేసులోకి కన్వర్ట్ చేస్తుంది, టైటిల్ అనేది ప్రతి వర్డ్ లోను ఫస్ట్ క్యారెక్టర్ ని అప్పర్ కేసులోకి, మిగిలిన క్యారెక్టర్స్ ని లోయర్ కేసులోకి కన్వర్ట్ చేస్తుంది, క్యాపిటలైజ్ అనేది స్ట్రింగ్ లో ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ ని అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేస్తుంది, స్వాప్ కేస్ అన్నది అప్పర్ కేసు లెటర్స్ ఉంటే వాటిని లోయర్ కేసులోకి మారుస్తుంది, లోయర్ కేసులో ఉన్న లెటర్స్ ని అప్పర్ కేసులోకి మారుస్తుంది, అది స్వాప్ కేస్. నెక్స్ట్ మెథడ్స్ ఫర్ అలైన్మెంట్స్. ఎల్ జస్ట్ లెఫ్ట్ అలైన్మెంట్, ఆర్ జస్ట్ రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్. ఓకే, నెక్స్ట్ మెథడ్స్ ఫర్ రిమూవింగ్ స్పేసెస్. స్ట్రిప్, ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్. ఎల్ స్ట్రిప్ అనేది ఏదైనా ఒక స్ట్రింగ్ కి బోత్ సైడ్స్ ఉన్న స్పేసెస్ ని రిమూవ్ చేస్తుంది. ఎల్ స్ట్రిప్ ఏం చేస్తుంది, ఏదైనా స్ట్రింగ్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేసెస్ ని రిమూవ్ చేస్తుంది. ఆర్ స్ట్రిప్ ఏం చేస్తుంది, ఏదైనా స్ట్రింగ్ కి రైట్ సైడ్ ఉన్న స్పేసెస్ ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ మెథడ్స్ ఫర్ సెర్చింగ్ ఎలిమెంట్స్. దీనికోసం ఫైండ్ ఒకటి, ఇండెక్స్ ఒకటి, ఆర్ ఇండెక్స్ ఒకటి. ఇవి ఒక స్ట్రింగ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని సెట్ చేయడానికి, ఎలిమెంట్ యొక్క పొజిషన్ ని సెట్ చేయడానికి ఫైండ్, ఇండెక్స్ అండ్ ఆర్ ఇండెక్స్ ఇవి యూజ్ చేస్తారు. వీటితో పాటు స్టార్ట్స్ విత్ అండ్ ఎండ్స్ విత్,
స్ప్లిట్, జాయిన్, ఇవన్నీ స్ట్రింగ్ మెథడ్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రబ్బర్ ఉంది కదా, ఇక్కడ చూద్దాం. స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు దుర్గా. Now string dot upper, it converts the string into uppercase. లేదా string is equal to Ramani, string dot upper, string dot lower, string dot title, string dot. సో ఇవి ఇలా. ఒకవేళ స్పేసెస్ ఉన్నాయి ఇక్కడ, ఎలా రిమూవ్ చేస్తాం? స్ట్రింగ్ డాట్ స్ట్రిప్. సో స్పేసెస్ ని రిమూవ్ చేసింది. ఎల్ స్ట్రిప్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ స్పేసెస్ ని రిమూవ్ చేస్తుంది, రైట్ సైడ్ స్పేసెస్ అలానే ఉన్నాయి. సో ఇలా యూజ్ చేస్తాం మనం. సో ఇవన్నీ స్ట్రింగ్ మెథడ్స్ ఇవి. సో స్ట్రింగ్స్ ని ఎలా డిఫైన్ చేయాలి చెప్పాను కదా. సింగిల్ కొటేషన్స్, డబుల్ కొటేషన్స్ లేదా ట్రిపుల్ కొటేషన్స్ యూజ్ చేస్తాం. హియర్ ఇన్ పైథాన్, single quotations and double quotations both are same, but triple quotations are used to define multi-line strings. Here you can see ఇది. నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్స్, ఇవన్నీ స్ట్రింగ్ మెథడ్స్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వాట్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్? వాట్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్? సో మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ used for decision making. Conditional statements are used for decision making. There are four types of conditional statements in Python. So simple if else, elif, ladder, nested if. There are four types of conditional statements. మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు ఫ్లో చార్ట్స్ కూడా వేస్తే బెటర్. మీరు ఫ్లో చార్ట్స్ కూడా డిజైన్ చేస్తే బెటర్. ఓకే, సింపుల్ ఇఫ్ ఎల్స్, ఎలిఫ్, ladder, nested if. నేను ఒక ప్రోగ్రామ్ని మీకు ఈ త్రీ టైప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ నేను సింపుల్ ఇఫ్ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కోర్ ఇస్ ఈక్వల్ టు int input enter score. ఇక్కడ చూడండి, if score greater than or equal 100 then print Dhoni scored century. సో ఇక్కడ చూద్దాం, 120 రన్స్ ఇచ్చాను, ధోని స్కోర్డ్ సెంచరీ అని ప్రింట్ అయింది. బట్ 90 రన్స్ ఇచ్చినప్పుడు అక్కడ అవుట్పుట్ ఏమీ ప్రింట్ అవ్వలేదు. దిస్ ఇస్ సింపుల్ ఇఫ్. అంటే అంటే కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే నథింగ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, నథింగ్. అండ్ ఇఫ్ కండిషన్ పైథాన్లో ఎలా రాయాలి ఒకసారి చూడండి. ఇఫ్ కండిషన్ colon, colon is mandatory at the end of the line, colon is mandatory at the end of the line, కంపల్సరీ ఇవ్వాలి colon. కొలన్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ లైన్ లో మీరు కొంత స్పేస్ వస్తుంది, దాన్ని అబ్జర్వ్ చేయండి. ఈ స్పేస్ రావాలి. ఆ స్పేస్ ఏమంటారంటే ఇండెంటేషన్ అంటారు. ఈ స్పేస్ ఏమంటారంటే ఇండెంటేషన్, ఇండెంటేషన్ అంటారు. ఆ స్పేస్ ని ఇండెంటేషన్ అంటారు. ఆ స్పేస్ కంపల్సరీ రావాలి. ఆ ఇండెంటేషన్ వల్ల ఈ బ్లాక్ ఈ ఇఫ్ కండిషన్ కి సంబంధించిందని తెలుస్తుంది. సో దిస్ ఇస్ సింపుల్ ఇఫ్. మరి ఇదే ప్రోగ్రామ్ ని నేను ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేసి రాస్తున్నా. చూడండి ఇక్కడ, ఎల్స్ ప్రింట్ ధోని నాట్ స్కోర్డ్ సెంచరీ. సో ఇక్కడ చూడండి, 100 ఇస్తే ధోని స్కోర్డ్ సెంచరీ, ఒకవేళ తక్కువ ఇస్తే ధోని నాట్ స్కోర్డ్ సెంచరీ. అంటే ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి. కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే సెకండ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇన్ సింపుల్ ఇఫ్ దేర్ ఈస్ ఓన్లీ 1 బ్లాక్. కండిషన్ ట్రూ అయితే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే నథింగ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇది సింపుల్ ఇఫ్ కిను ఇఫ్ ఎల్స్ కి ఉన్న డిఫరెన్స్. మరి వాట్ ఈస్ ఎలిఫ్ లేడర్? మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ కండిషన్స్. ఈ ప్రోగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది.
స్కోర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మీరు ఇక్కడ చూడండి, ఇఫ్ స్కోర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 200 దెన్ ధోని స్కోర్డ్ డబుల్ సెంచరీ. ఓకేనా? ఎల్ఎఫ్ అలా కాకుండా ఇలా అయితే, అంటే 200 కాదు, 200 దాటలేదు, 100కి 200కి మధ్యలో ఉంటే దెన్ ప్రింట్ ధోని స్కోర్డ్ సెంచరీ. ఎల్ఇఫ్ మళ్ళీ ఇంకో కండిషన్ ఇస్తాను, అంటే ఈసారి 100 కూడా దాటలేదు. ఎల్ఇఫ్ స్కోర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 50 అంటే స్కోర్ బిట్వీన్ 50 అండ్ 100, 50కి 100కి మధ్యలో స్కోర్ ఉంటే ప్రింట్ ధోని స్కోర్డ్ హాఫ్ సెంచరీ. ఫైనల్లీ ఎల్స్ ప్రింట్ ధోని స్కోర్డ్ స్కోర్ రన్స్. సో ఇక్కడ చూడండి, 210 రన్స్ ఇచ్చాను, ధోని స్కోర్ డబుల్ సెంచరీ. 120 రన్స్ ఇచ్చాను, ధోని స్కోర్డ్ సెంచరీ. 60 రన్స్ ఇచ్చాను, ధోని స్కోర్డ్ హాఫ్ సెంచరీ. 12 రన్స్ ఇచ్చాను, ధోని స్కోర్డ్ 12 రన్స్. సో మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చాను ఇక్కడ నేను. ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్, ఇది మీరు ఇఫ్ తో స్టార్ట్ చేస్తే ఎల్స్ బ్లాక్ తో క్లోజ్ చేయాలి, మధ్యలో మీరు ఎన్ని ఎల్స్ ఇఫ్ లైనా యూజ్ చేయాలి. ఎల్ఇఫ్ ఎల్ఇఫ్ తో పాటు కండిషన్ ని కంపల్సరీ రాయాలి, బట్ ఎల్స్ రాసినప్పుడు కండిషన్ రాయక్కర్లేదు. ఒక్కసారి మీరు ఇది ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్. ఇంకొకటి ఉంది నెస్టెడ్ ఇఫ్, అంటే ఒక ఇఫ్ కండిషన్ లోపల మరొక ఇఫ్ కండిషన్ వస్తే, ఒక ఇఫ్ కండిషన్ యొక్క బ్లాక్ లో మరొక ఇఫ్ కండిషన్ వస్తే దాన్ని నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఇక్కడ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు నేను. There are four types of conditional statements: simple if else, elif ladder, nested if condition. Next, explain about while loop and for loop with examples. Explain about while loop and for loop. So actually loops are used to execute a block of statements. Loops are used to execute a block of statements multiple times repeatedly until the given condition is satisfied. Loops are used to execute a block of statements multiple times repeatedly until the given condition is satisfied. ఒక బ్లాక్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి లూప్స్ ని యూజ్ చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అరవింద్. నా ప్రింట్ నేమ్, సో ఇట్ ప్రింట్స్ ద నేమ్ ఓన్లీ వన్ టైమ్. If you want to print the name multiple times, if you want to print the name multiple times, then for I in range 50 times print I value. ఇప్పుడు చూడండి, ప్రింట్ నేమ్ 50 times, 150 times ప్రింట్ చేయాలను, 1000 times ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, so loops are used to execute a block multiple times. So there are two types of loops in Python: while loop, for loop. వైల్ ఫర్ రెండే ఉంటాయి ఇక్కడ లూప్స్ మనకి. అదే మీకు జావా కానీ సి కానీ C++ కానీ వీటిలో 3 types of loops ఉంటాయి: వైల్ లూప్, do while loop and for loop. But in Python we have only 2 types of loops: while loop and for loop. So while loop is used if we have unknown number of iterations. ఎన్ని ఇటరేషన్స్ జరుగుతాయో మనకు తెలియనప్పుడు వైల్ లూప్ యూజ్ చేస్తాం. బట్ ఫర్ loop is used if we have fixed number of iterations. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉన్నప్పుడు ఫర్ లూప్ ని యూజ్ చేయాలి, అన్నోన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉన్నప్పుడు వైల్ లూప్ ని యూజ్ చేస్తాం. అండ్ యాక్చువల్లీ ఫర్ లూప్ is used to access
ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్. సో ఇంతకు ముందు చెప్పాను నేను, వాట్ ఆర్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్? స్ట్రింగ్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, వీటిని ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడానికి ఫర్ లూప్స్ ని యూజ్ చేస్తారు. నేను సింపుల్ థియరీ ఇక్కడ ఇచ్చాను చూడండి. Loops are used to execute a block of statements multiple times repeatedly until the given condition is satisfied. There are two types of loops in Python: while loop and for loop. While loop is used when we have unknown number of iterations, but for loop is used for fixed number of iterations. Actually, for loops are used to access elements from iterable objects. Okay, what are iterable objects? String, list, tuple, set, and dictionary. ఓకే, మీకు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, వైల్ లూప్ యూజ్ చేస్తున్నా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు డిఫరెన్స్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ స్టూడెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఎస్ఎన్ఓ. ఇఫ్ స్టూడెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 0 దెన్ బ్రేక్. అంటే మీరు డేటాను ఎంటర్ చేస్తూ ఉండండి, ఎప్పుడైతే స్టూడెంట్ నెంబర్ లో 0 ఇస్తారో అప్పుడు ఆ లూప్ స్టాప్ అవుతుంది అనమాట. నేమ్ ఇస్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ నేమ్. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ స్టూడెంట్ నెంబర్ కామన్ నేమ్. ఈ ప్రోగ్రామ్ చూద్దాం. 101 అరవింద్, 102 శ్రావణి, 103 సౌమ్య, 104 శ్రావ్య, 105 కిరణ్. సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ని ఎంటర్ చేస్తున్నాం. లూప్ కంటిన్యూ అవుతుంది. నేను ఎప్పుడు బ్రేక్ ఇవ్వాలనుకుంటే అప్పుడు 0 ఇస్తాను, లూప్ స్టాప్ అయిపోయింది. అంటే అన్నోన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. ముందు మనం ఫిక్స్డ్ కాదు ఇది. మరి ఇదే ప్రోగ్రామ్ ని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అని ఎలా చెప్తాం? ఇప్పుడు చూడండి, సేమ్ ప్రోగ్రామ్ ని నేను ఇక్కడ ఎలా రాస్తున్నాను, ఫర్ లూప్ యూజ్ చేస్తాను. ఇక్కడ వైల్ ట్రూ ప్లేస్ లో నేను ఫర్ ఐ ఇన్ రేంజ్ 5 ఇచ్చాను. సో జస్ట్ 3 ఇచ్చాను. నా ఐ కెన్ ఎంటర్ ఓన్లీ 3 రికార్డ్స్. 3 రికార్డ్స్ అవ్వగానే అది ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతుంది. 101 రమణి, 102 రజని, 103 Ramya. So after 3 iterations, the loop is automatically stopped. So now you can see it. What is the difference between while loop and for loop? While loop is used for unknown number of iterations, but for loop is used for fixed number of iterations. ఇది డిఫరెన్స్ మీకు. వైల్ లూప్ ఏమో అన్నోన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్, మనకు ముందు తెలియదు ఎన్ని రికార్డ్స్ ఎంటర్ చేయాలి అనేది. అప్పుడు వైల్ లూప్ తీసుకుంటాం, అలా ఎంటర్ చేస్తుంటాం. ఎప్పుడైతే మీరు ఈ స్టూడెంట్ నెంబర్లోకి 0 ఇచ్చారో అప్పుడు ఈ లూప్ బ్రేక్ అవుతుంది. బట్ ఇక్కడ అలా కాదు. ఫర్ ఐ ఇన్ రేంజ్ 3 అని ఇచ్చారు అంటే నౌ వీ కెన్ ఎంటర్ ఓన్లీ 3 రికార్డ్స్, ఫిక్స్డ్ నెంబర్ 3 రికార్డ్స్. ఆఫ్టర్ 3 ఇటరేషన్స్ ఇట్ ఈస్ ఆటోమేటికలీ స్టాప్డ్. సో ఇది లూప్స్ కి సంబంధించిన కాన్సెప్ట్. ఇది సింపుల్ గా చెప్పాను. ఇది వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. ఇది థియరీ దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇక వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఆర్ జనరేటర్స్ అండ్ ఇటరేటర్స్. సో ఫస్ట్ ఇటరేటర్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ మనం ఇటరేటర్, an iterator is an object that returns data one element at a time when you use a loop like for or call next. సో ఇటరేటర్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఇది ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ లో ఉన్న, అంటే లిస్ట్, టపుల్ వీటిలో ఉన్న ఎలిమెంట్స్ ని ఒక్కొక్క దాన్ని యాక్సెస్ చేస్తుంది. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ యు క్రియేట్ అన్ ఇటరబుల్, అంటే లిస్ట్ కానీ స్ట్రింగ్ కానీ టపుల్ కానీ ఏదైనా ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయండి. నెక్స్ట్ యు కన్వర్ట్ ఇట్ ఇంటూ అన్ ఇటరేటర్ యూజింగ్ ద ఇటర్ ఫంక్షన్. ఇటర్ అనే ఫంక్షన్ ఉపయోగించి దాన్ని ఇటరేటర్ గా కన్వర్ట్ చేయండి. ఇటరేటర్ గా కన్వర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అందులో ఉన్న ఒక ఎలిమెంట్ ని యాక్సెస్ చేస్తాం. దిస్ ఇస్ ఇటరేటర్. సో ఇక్కడ చూద్దాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30. సో ఇది ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ ఆర్ లిస్ట్. సో క్రియేట్ అన్ ఇటరేటర్ ఫ్రమ్ ద లిస్ట్. it ఈజ్ ఈక్వల్ టు ఇటర్ ఆఫ్ ఎక్స్. సో ఈ లిస్ట్ ని ఇటరేటర్ గా
ఇది 10 అని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ నెక్స్ట్ ఐటీ ఇది 20ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ నెక్స్ట్ ఐటీ ఇది 30ని ప్రింట్ చేస్తుంది. సో ఇది ఇటరేటర్ గురించి ఇది రాస్తారు. మోస్ట్లీ ఇది షార్ట్ ఆన్సర్స్ లో అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ generator. A generator in Python is a special type of iterator that lets you create your own sequence of values. But instead of storing all values in memory, it produces them one by one when needed. Definition: a generator is a function. A generator is a function that returns an iterator using the yield keyword instead of return. సో ఈల్డ్ అనే కీవర్డ్ ఉపయోగించి మనం ఇటరేటర్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేయడానికి యూస్ చేసే ఫంక్షన్ని జనరేటర్ అంటారు. సో వై యూస్ జనరేటర్స్? దే సేవ్ మెమరీ, దే ప్రొడ్యూస్ వాల్యూస్ ఆన్ ద ఫ్లై, లేజీ ఎవాల్యుయేషన్, దే ఆర్ ఈజీ టు రైట్ అండ్ యూజ్ లైక్ నార్మల్ ఫంక్షన్స్. సో ఇక్కడ ప్రోగ్రామ్ చూద్దాం. డెఫ్ ఫన్ ఆఫ్ ఎన్ I is equal to 1, while I less than or equal to n, yield I is equal to I plus 1. Create generator object. సో ఇక్కడ fun of 5 ఇప్పుడు చూద్దాం. సో 1 2 3 వాల్యూస్ ఇక్కడ ప్రింట్ అయ్యాయి. ప్రింట్ నెక్స్ట్ నెంబర్స్, ప్రింట్ నెక్స్ట్ నెంబర్స్, ప్రింట్ నెక్స్ట్ నెంబర్స్. ఒక ఫంక్షన్ ఇది జనరేటర్ అనేది. ఒక ఇటరేటర్ లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ని యాక్సెస్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఇవి నేను ఫస్ట్ యూనిట్ లో ఉన్న క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్. వాట్ ఆర్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. Explain about collections in Python. What is list and explain the operations of list. How can you traverse a list in Python? What is string and explain various string methods. What are conditional statements? Explain about loops and what are generators and iterators. సో వీటితో పాటు నేను బ్రేక్ అండ్ కంటిన్యూ కూడా చెప్తున్నాను. ఒకసారి చూడండి. ఇక్కడ మీకు బ్రేక్ అండ్ కంటిన్యూ నేను సింపుల్ గా ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ I in range 1, 11 print I value. సో ఫర్ I in range 1, 11 ఇది 1 to 10 నెంబర్స్ ని ప్రింట్ చేస్తుంది. ఇది స్టార్ట్, ఇది స్టాప్. స్టాప్ కి ఇప్పుడు +1 ఇచ్చుకోవాలి మీరు. అంటే 1 to 10 ప్రింట్ చేయాలంటే మనం ఇక్కడ పైథాన్ లో 1 to 11 ఇవ్వాలి. 11 ఇస్తే అది 10 వరకు ప్రాసెస్ చేస్తుంది. 11 అనేది స్టాప్ అన్నమాట. అంటే ఇప్పుడు కూడా స్టాప్ వాల్యూకి +1 యాడ్ చేయాలి. ఇలా ఉంది కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇఫ్ I is equal to 6 దెన్ బ్రేక్. ఇప్పుడు చూడు, 1 2 3 4 5 6 రాగానే బ్రేక్ అయింది. ఓకే. ఒకవేళ కంటిన్యూ ఇస్తే చూడు, ఇప్పుడు 1 2 3 4 5 ప్రింట్ అయింది. 6 రాగానే కంటిన్యూ అంటే దాన్ని స్కిప్ చేసి 7 నుంచి కంటిన్యూ అవుతుంది. 1 2 3 4 5 6 స్కిప్ అయింది. మరలా 7 8 9 10 ఇది కంటిన్యూ. బ్రేక్ అండ్ కంటిన్యూ, వీటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే. సో ఇవి ఫస్ట్ యూనిట్ లో ఉన్న క్వశ్చన్స్ నేను ఈ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇది చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. మీరు ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. సో ఆ తర్వాత మీరు థియరీ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ లో క్వశ్చన్స్ ఏమున్నాయి? టెక్స్ట్ ఫైల్స్ కాన్సెప్ట్ ఒకటి, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, నేమ్ స్పేసెస్, మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్. నెక్స్ట్ సెషన్ లో నేను వీటిని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ ఆల్.